చేసుకుందాము చూపిస్తా రాజ్మా చేసుకుందామని కుండలో చేసుకుంటున్నాము. ఇక నూనె ఆయిల్ వేసుకుంటున్నాం. ఇక ఉల్లిపాయలు సన్నగా కోసుకున్నా వేస్తున్నా. ఉల్లిగడ్డలు వేసుకోనగా సాల్ట్ అయితే వేసుకోవాలి, కొంచెం తొందరగా మెత్తబడతాయి. పచ్చిమిరపకాయలు ఇక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ధరగా అయితే పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేగినాయి కదా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొట్టిన. సన్నగా తరిగి పెట్టుకున్న ఇక మెంతెం కూర వేసుకుంటున్నా. ఇక 2 కట్ చేసి పెట్టుకున్నా. ఇక ఆలుగడ్డ కొద్దిగా ఉడికిందిగా, టమాటాలు వేసుకోవాలి. రాజ్మా ఇవి రాత్రి 8 గంటలు నానబెట్టుకున్నా. వండేటప్పుడు 8 గంటలు అయినాక తీసి ఇక ఇట్లా ఉడకబెట్టుకున్నా. 8 సీట్లు వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాం కుక్కర్లో. ఇక ఇప్పుడు వేసుకుంటున్నాం అలా రాత్రి. బాగా కలుపుకోవాలి. టమాటా, ఆలుగడ్డ, మెంతెం కూర కొద్దిగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు కలుపుకోవాలి. ఇది బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదే. చపాతీలకు కానీ, రొట్టెలకు కానీ, పుల్కల్లో కానీ బాగుంటుంది ఇది కూర. మగ్గినాక కారం వేయాలి, మూత పెట్టుకుంటున్నాం. ఇక ఇప్పుడు నూనె ఉడికింది కాబట్టి కారం వేసుకోవాలమ్మా. ఇప్పుడు మనకు ఎంతదో అంత వేసుకోవాలి రుచికి సరిపడా. ఉడకబెట్టుకున్న వాటర్ ఉండే కదా, ఇవే మళ్ళీ పోసేస్తున్నా కూరలు. అవి చల్లేయొద్దు, ఇట్లనే పోసుకోవాలి. నెల పొడి కూడా వేయాలి. అయింది ఇక రాజ్మా కర్రీ దించుకుంటున్నా. అయింది. కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి. బాగా అవుతుంది బేట. చపాతీలకు కానీ, పూరీలకు కానీ, రొట్టెలకు, పుల్కలకు చేసుకోవచ్చు తొందరగా. ఇట్లా ఇక ఆలుగడ్డ కూడా కనిపించాలి. మళ్ళీ ఇట్లా వేసుకోవచ్చు పైనకి వెళ్ళి, బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మా ఛానల్ కూడా చూస్తే బెల్ ఐటమ్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బేట. మీరు కూడా చేసుకోండి.